మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245116. ఇది లాస్ట్ మంత్ 22లో వచ్చింది. ఇది కొత్త సర్వే నంబర్. ఇది దీనే పోయి చేసుకొచ్చేదానికి ఇప్పుడు 7th మంత్గా నేను ఒక డాక్యుమెంట్ ఫేక్గా ఆయన్ని రెడీ చేసుకుని నేను పెట్టినట్టుగా చూపిస్తున్నాడు. నా సంతకాలు ఇది వచ్చి ఆయన్నే రెడీ చేసుకుని దీంట్లో ఈ ఆస్తిలోకి వచ్చి మాకు నా ఇది ఎగ్జిక్యూషన్ అయిన పేపర్ని ఆయనతో మార్చుకునేదానికి తయారు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు ఎగ్జిక్యూషన్ వచ్చింది. నేను క్వారీ పక్క పోవాలని కలెక్టర్ గారు 2 సార్లు కలిసినాను. ఆయనతో కంప్లైంట్ ఇచ్చినాను. కలెక్టర్ గారు మేము చేస్తాము అట్టని చెప్పి ఆయన పిలిచినాడు. అయితే కూడా నాకు రెస్పాండ్ ఏం లేదు. ఇప్పుడు మార్నింగ్ కూడా స్పందనకు పోయి కలిసేసి వచ్చినాను నేను. సార్ ఇది న్యాయం చేయండి, నాకు ఇన్ని మరి బ్లాక్లు పోతా ఉంది, ఇది మరి పేపర్లు అన్నీ చూపించినాను ఆయనకి ఫోటోలతో. గవర్నమెంట్ రాసిన రాళ్ళు కూడా మొత్తం దాంట్లో 30 బ్లాకులు ఎత్తుని పోయినాడు. రేటుకి పెనాల్టీ పడితే నాకు ఇది లేదు, కట్టుకోవడం విలువ లేదు సార్, నాకు హెల్త్ బాగలేదంటే ఆయన యాక్షన్ తీసుకుంటాను వెంటనే అని చెప్పి ఈ పొద్దు కూడా సమాధానం చెప్పి ఆయన పంపించినాడు. మళ్ళీ నెక్స్ట్ మండే కలండి మీరు అటని చెప్పినారు. ఇది వచ్చి పర్మిషన్లే లేని క్వారీలో అతను ఇది మరి బ్లాక్స్ పెట్టుకుని కొట్టుకుంటా ఉంటే రేటుకి పెనాల్టీలు వస్తే నా పెయిన్ వస్తే నేను ఏం చేసేది? దానికి నాకు న్యాయం దొరకాల. డీడీ గారిని కలిస్తే మీరే చేసుకుంటారని నేను తలుచుకుంటా ఉన్నాను అంటాడు అతను. నేను చేసుకోవాలా సార్, నేను ఇది మరి ఉందానంటే సరే చూస్తాను, వెంటనే ఆఫ్ చేస్తాను అటని చెప్పి చెప్తారు అతను కూడా. నేను ఈ పొద్దు సరే ఇంకా నాకు హెల్త్ నిండా ఇదిగా ఉండే వల్ల మా అత్తను రమ్మని చెప్పి సరే మిమ్మల్ని అంతా కలిసి ఇది ఉండేది ఏమి ఇది అటని మీకు చెప్తామని చెప్పి మేము కలిసినాం సార్. పోయిన పార్టీలో అట్టుపోయినాడు, ఇప్పుడు ఈ పార్టీలో ఇట్నే ఉన్నాడు. అతనికి వచ్చి ఒక ఫ్రెండ్ ఆయన ఈ గవర్నమెంట్లో ఎమ్మెల్యే ఉన్నాడు అతను, ఆయన వచ్చి హెల్ప్. ఇది వచ్చి 19 ఎమ్మెల్యే ఇప్పుడు ఉండే గవర్నమెంట్లో ఒక అతను ఎమ్మెల్యే. నమస్కారం సార్. 2007లో వచ్చి మా ఫాదర్ ఇక్కడ క్వారీ. నా పేరు వచ్చి M. భాను ప్రతాప్. ఇక్కడ మేము క్వారీ చేసుకుంటా ఉన్నాము 2007లో నుంచి. మా ఫాదర్ మణినాయుడు అతను 2007లో నుంచి క్వారీ చేసేటప్పుడు మధ్యలో వచ్చి మాకు 2019లో పెనాల్టీ పడింది లాస్ట్ గవర్నమెంట్లో. మా నాయన వచ్చి కోర్టుకి వెళ్ళి దాన్ని తగ్గించి తీసుకొచ్చాడు. అప్పుడు క్వారీ వచ్చి ఆపినాము మేము. మళ్ళీ క్వారీని జరపలేదు. మా నాయన వచ్చి కరోనాలో చనిపోయాడు అంతే. 2020లో ఆయన చనిపోయినాడు. మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్లో నాకు వచ్చి క్వారీ చేసుకోవాలి మేము అటని చెప్పి నాకు వచ్చింది. నేను ఇయ్యలేదు, క్వారీని వదలలేదు. నాకు వచ్చి అరెస్ట్ వారెంట్ వచ్చింది. ఏదో వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నానని చెప్పి నాకు చెన్నైకి వచ్చింది అరెస్ట్ వారెంట్. నేను కోర్టు దూరంగా బెయిల్ ఎత్తుకున్నా. క్వారీ నాట కాపాడుకుని వచ్చుకున్నా ఆ గవర్నమెంట్లో. సరే మన గవర్నమెంట్ వచ్చేస్తుంది కదా అటని చెప్పి మన గవర్నమెంట్ వచ్చింది. June 4th రిజల్ట్ వచ్చింది. సరే మనం చేసుకుంటాము, కొంచెం పేపర్లు అంతా ఉంది కదా, పెనాల్టీ కట్టుకోవాలా, న్యాయంగా చేసుకోవాలని చెప్పి నేను వెయిట్ చేసిన మన గవర్నమెంట్ వచ్చింది. June 4thలో ఉంచి అతను చిత్తూరులో వచ్చి శేఖర్ బాబు అతను వచ్చి మా క్వారీని స్టార్ట్ చేసి జరుపుతూ ఉన్నాడు. నాకు తెలియదు అది. June 4th, 5th, 6th, 7th, 8th మంత్ పోతా ఉండింది. నాకు వచ్చి ఏమైంది, హెల్త్ మంచి ఇష్యూ అయింది. నాకు మంచి లేకుండా నేను అపోలో హాస్పిటల్లో 2 months రెస్ట్ డాక్టర్ని కనుక్కొని చూసుకున్నాను. నాకు మళ్ళీ ఫోన్ చేసిన నేను శేఖర్ బాబు ఫోన్ చేసి నాకు పేపర్లు ఉంది మనం వచ్చి అప్లికేషన్ ద్వారా తెచ్చుకుంటాం మనం అని చెప్పి నాకు ఫోన్ చేసిన. మా అత్త బెంగళూరులో ఉన్నారు.
వాళ్ళకి నేను ఫోన్ చేసిన అతను ఇది మరి అప్లికేషన్ నా పైన ఒకటి ఉంది కదా దాన్ని తెచ్చుకుంటాడంట అని చెప్పి బెంగళూరుకు పిలిచి శేఖర్ బాబుని మా ఇంట్లో మేము వెళ్తూ నాకు ఇష్యూగా ఉంది అని చెప్పి మా అత్తగారు 20 లక్షలు డబ్బు ఇచ్చి ఈ అప్లికేషన్ పోయి మీరు చేసుకుని రండి అని చెప్పి శేఖర్ బాబుని పంపించినాము. చిత్తూరు గ్రానైట్ శేఖర్ బాబు అతన్ని 20 లక్షలు డబ్బు ఇచ్చి మా అత్తమ్మనే ఇచ్చి దానికి సంతకాలు దీంట్లో పవర్ ఆఫ్ అటాని ఈ పనులంతా చేసుకొచ్చేదానికి నేను తీసుకుంటాను అని చెప్పి నాతో సంతకాలు తీసుకున్నాడు. అతను సంతకాలు తీసుకున్నాడు, స్టంప్ ఇంప్రెషన్స్ తీసుకున్నాడు, అంతా అయింది. ఇప్పుడు దీంట్లో వచ్చి ఇప్పుడు క్వారీ నా పైన వచ్చి ఇప్పుడు లాస్ట్ September 22 నాకు వచ్చి గ్రాంట్ అయింది. క్వారీ కొత్త క్వారీ పెనాల్టీ క్వారీ పక్కనే ఇంకో క్వారీ మా ఫాదర్ అప్లికేషన్ వేసిన క్వారీ గ్రాంట్ అయింది నా పైన. మేము డబ్బులు ఇచ్చి చేసుకొచ్చినాడు. ఇప్పుడు దీన్ని పెట్టుకుని ఆ క్వారీ నేను మార్చుకుంటాను అని చెప్పి మమ్మల్ని తిరటను. సరే నా పైన గ్రాంట్ అయ్యింది కదా, క్వారీ వచ్చింది కదా అని చెప్పి నేను క్వారీకి వెళ్ళినాను. నేను అతని ఫ్రెండ్ పోయినాము. పోతే క్వారీలో కంప్లీట్గా వచ్చి ఒక 6 monthsగా పనిచేసి మొత్తం బ్లాక్స్లు ఒక 1000 blocks పైగా మొత్తం కొట్టిండారు. నేను క్వారీ గడిపి కొంచెం కూర్చుని ఇది దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, మీరు నిలపండి అని చెప్పినాను. మళ్ళీ అక్కడ నుంచి క్వారీగాడ్ నుంచి వచ్చేటప్పుడే శేఖర్ బాబు ఆపోజిట్లో కారు గుద్దే మరి వచ్చి కట్ట ఎత్తుకుని అతన్ని కొట్టేదానికి పోయినాడు. అక్కడ నుంచి శేఖర్ బాబు వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక 10 పిల్లకాయలు వేరే కారు వేసుకుని వచ్చి క్వారీగాడికి పోకూడదు అటని చెప్పి బెదిరించిన వీడియో అతను ఎత్తి పెట్టుకున్నాడు. దుర్గరాజపురం ఎప్పుడు శేఖర్ బాబు మనుషులు చిత్తూరు అసోసియేషన్ గ్రానైట్గా ఆయన ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉన్నాడు. అతను శేఖర్ బాబు అతను చిత్తూరులో ఇప్పుడు అతనే అసోసియేషన్ ప్రెసిడెంట్. నన్ను ఆఫీస్కి దూరంగా పిలిచి నీకు ఇంతనే లిమిట్ నీకు అటని చెప్పి నన్ను బెదిరించినాను. నేను ఏం మాట్లాడుకోవాలో క్వారీ పక్క నువ్వు వెళ్ళు అతన్ని తీసుకెళ్ళకపోక అన్నాడు. నేను భార్యను నా అతన్ని తోడుకు వెళ్ళిపోతాను సార్ ఇంకా నాకు అని చెప్పి లేచి వచ్చేసినాను. అంతే, నాకు న్యాయం చేయాలి సార్. ఇప్పటికి వచ్చి నాకు ఎగ్జిక్యూషన్ అయ్యే పేపరు నేను పనులు చేసుకోవాలా, అతను అక్కడ నుంచి గాలి చేయించాలా. ఆ తప్పు ఆయన చేసిన దానికి ఆయన కలెక్టర్ గారు చెప్పినాడు, ఓవర్ తప్పు చేసినా వాళ్ళకి దండన నేను చేపిస్తాను. అతను చేసినాడా ఇప్పుడు నేను చేసినాడా అనేది కన్ఫ్యూషన్లో ఉంది. ఇప్పుడు నేనే చేసుకుంటానని తెలుస్తారు. అది నేను చేయలేదు, ఆ పక్క నేను పోలేదు, అతనే చేసుకుంటా ఉన్నాడు 5, 6, 7 నెలలుగా. దీంట్లో ప్రాణాలు వస్తే మళ్ళీ నేను పడతాను దానివల్ల వచ్చిందా ఇప్పుడు ప్రెస్ మీట్ మీకు ఇస్తున్నాను సార్.